హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవ్వండి లవ్వండి. సో ఏంటి ఈరోజు లవ్ స్టోరీలు? చాలా ఉన్నాయి, చదువుదాం. అంతకంటే ముందు తినడానికి తెచ్చావా? ఎప్పుడు తిండిగోలేనేనారా నీకు? ఈ రోజు నేను బాగున్నా, అందంగా ఉన్నావు, నీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి, నీ హార్ట్స్ బాగున్నాయి, ఇలాంటివి ఏం లేవా? నేను వచ్చినట్టే చూసా. ఈ నవ్వండి లవ్వండి కాబట్టి నీ ఫేస్ లో అలాగా స్మైల్ ఉంటుంది, అక్కడ నవ్వు వచ్చేసింది. లవ్ కాబట్టి చెవుల్లో ఎక్కువ చేసినావు అంటే ఇయర్ రింగ్స్ లోపల తూసి మరీ చంపేస్తా. చదువుకుందాం. స్టోరీలు చాలా వచ్చాయి, మొదలు పెట్టేద్దామా? పెడదాం. ఫస్ట్, హలో గైస్, నా పేరు వాసు, వాయిస్ ఆఫ్ యూత్. ఓకే, జనరల్గా బాస్ అన్న వైఫ్ అన్న పెద్ద హెడేక్. బాస్ అన్న వైఫ్ అన్న హెడేకా? అంటే ఆ అబ్బాయి సైడ్, నేను చెప్పట్లేదు, అబ్బాయి చెప్తున్నాడు, బాస్ అని అబ్బాయి చెప్తున్నాడు అనమాట. ఓకే, అలాంటిది బాసే వైఫ్ అయితే మామూలుగా లేదుగా, బాసే వైఫ్ అయింది అనమాట. నా దరిద్రం కొద్దీ నా లైఫ్లో ఆ ఇద్దరు ఒక్కరే. అయితే నాకు తెలిసి ఆఫీస్ లో ఉన్నప్పుడు ఆమెను వలేసి ఉంటాడు, మంచిగా పని అయిపోతుందని. అంటే యు మీన్ అంటే బాస్ కాబట్టి అన్ని కంఫర్ట్ గా ఉంటాయి, అక్కడ పని ఎక్కువ చేయడానికి ఉండదు అన్నట్టు వలేసి ఉంటాడు, ఇంట్లో ధూళి తీర్చేస్తుంది. డోంట్ యూస్ దట్ టైప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, అరే నేను నీలా కాదురా, మంచిగా మాట్లాడుతున్నా నేను. నా లైఫ్ లో ఇద్దరు ఒకటే. ఇంకా మీరే ఇమాజిన్ చేసుకోండి నా లైఫ్ ఎలా ఉంది. లైఫ్ లో ఇద్దరా? దరిద్రం కొద్దీ నా లైఫ్ లో ఇద్దరు ఒకటే అంటున్నాడు. ఇంకా మీరే ఇమాజిన్ చేసుకోండి నా లైఫ్ లో ఎలా ఉందో అంటుండు. ఆల్రెడీ నువ్వు చెప్పేస్తావు కదా ఆయన లైఫ్ ఎలా ఉంటుందో, చూద్దాం ఎలా ఉందో. జింతాత్త చిత్తా చిత్తా చింతా అత్త అనుకుంటున్నారు కదా, ఎస్ సరిగా అలాగే ఉంది. అయ్యో బాబు, చదువుతూ తెలుస్తుంది మొత్తం మ్యాటర్. నువ్వేంట్రా వేరేలా చెప్పు, ఇక్కడ వేరేలా రాశాడు. జింత అంటే చిత్త కొడుతుందంటరా బాబు. అదే మరి నువ్వేమో వలేసాడు అది ఏదన్నా. నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదా? ఫస్ట్ ఆఫీస్ లో అమ్మాయిలను చూస్తారు, ఆఫీస్ కి అబ్బాయిలు వెళ్ళేది దేనికి? ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే పట్టాయించడానికి వెళ్తారు. ఇంతకు ముందు అమ్మాయిలు ఆఫీస్కి వెళ్ళేది అబ్బాయిలు పట్టాయించడానికి, బట్ ఇప్పుడు అబ్బాయిలు అందరూ ఆఫీస్కి వెళ్ళేది ఒక మంచి అమ్మాయి ఉందా, ఆస్తి ఉందా, వాళ్ళని ప్రేమలో దించామా, ఇంట్లో వాళ్ళతో గొడవ పడ్డామా, 1 year మాట్లాడారు, తర్వాత పిల్లలు పుట్టినాక మాట్లాడతారు, ఆస్తి అంతా రాసిస్తేస్తారు అల్లుడికి పిల్లలకి, అట్లా సెట్ చేసుకుంటారు. అదేంటి ఇన్నాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయడానికి అనుకునేవాడిని నేను. ఈ వర్క్ లో బిజీ ఉంటే మీరు ఆ వర్క్ ఏం చేస్తారు? నేను అలాంటి అబ్బాయిని కాదు, నేను జెమినీ కామెడీకి వచ్చా, లైవ్ చేసుకుని వెళ్ళాను. అరే జెమినీ కామెడీకి వచ్చే కదా మా ఇల్లు రాసిమంటావు అంట. అంటే సరే, పూర్తిగా ఫ్రీడమ్ లేకుండా అయిపోయింది. లీవ్ పెట్టి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయలేను, ఆఫీస్లో కొలీగ్స్తో ఎంజాయ్ చేయలేను. ఈ జన్మకి ఇంతే, ఉన్నదాంతో సరిపెట్టుకుందామని నా వైఫ్ దగ్గరికి వెళ్తే పర్మిషన్ లేకుండా నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అరుస్తుంది. అదేంటరా అర్థం కాలేదు, మిగతా చదువు తెలుస్తుంది. ఆఫీస్లో లీవ్కి రిక్వెస్ట్ పెట్టినట్లు ఇంట్లో సరసానికి రిక్వెస్ట్ లెటర్ పెట్టాలి అనుకుంటా. అసలు ఏం చేయాలి ఇలాంటి వైఫ్తో మీరే చెప్పండి అంట. పాపం రా, ఆబ్వియస్లీ అంతే మరి, పర్మిషన్ తీసుకోవాలి. అట్లెట్లరా వైఫ్ బాస్ ఎక్కడ? ఆఫీస్లోనే బాస్, ఇంట్లో కూడా బాస్ అయితే ఎట్లా చెప్పు? హలో, ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఆఫీస్లో ఉన్నామని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి సేమ్ ఉందని అనుకుంటున్నాడు, కానీ ఆఫీస్ అమ్మాయి కాకపోయినా, ఆఫీస్ అమ్మాయి అయినా కానీ కూడా ఇంట్లో లేడీసే బాస్, ఏదైనా అడిగే చేయాలి. నీకైనా అర్థమైందా నువ్వు ఏం చెప్పావు? నీకు అర్థం కాలే? జెనీలియా ఒకటి చెప్తుంది, తెలుసా? హీరోయిన్ జెనీలియా. అమ్మాయి నో అంటే నో అన్నట్టే. అదే చెప్తున్నా. ఏ రాజ్యాంగంలో ఉంది మాస్టర్? హలో, ఏ రాజ్యంలో అయినా కావాలంటే ఇప్పుడు రీల్ చూసి చూపిస్తా నీకు, అర్థమైందా? రీల్స్ రాజ్యాంగంలో ఉందా? అయితే భయ్యా వాసు, వాయిస్ ఆఫ్ యూత్, నీకు నేను ఒక సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఏంటంటే మీరు ఇద్దరు కలిసి ఒక నోట్ రాసుకోండి. ఏంటంటే ఆఫీస్లో నువ్వు బాస్, ఇంట్లో నేను బాస్. ఆఫీస్లో నువ్వు చెప్పినట్టు వింటా, ఇంట్లో నేను చెప్పినట్టు నువ్వు విను అని చెప్పి ఇద్దరు కలిసి ఒక ఇద్దరు పెద్దల సమక్షంలో రాసుకోండి. లేదంటే మరి అవును, ఆమె కూడా ఒక నోట్ రాసి పెడుతుంది, రేపు పొద్దున నాకు మామిడాకులు కావాలి అని. యు మీన్ విడాకులు? యా, అంతే మరి. ఇట్లా పెళ్ళైనాక ఏం నడవవురా, అందరు అనుకుంటారు. నిజంగా అది నిజమే. మరి అలా అనుకుంటే మా మమ్మీ డాడీ, మీ మమ్మీ డాడీ ఇంతకుముందు చాలా మంది కలిసి 50 సంవత్సరాలు కలిసి ఉండేవారంట. సరేరా, నిజం చెప్పు, మీ మమ్మీ మాట మీ డాడీ వింటారా, మీ డాడీ మాట మీ మమ్మీ వింటదా? మా డాడీ మా మమ్మీ మాట వింటాడు. మా ఇంట్లో కూడా మా మమ్మీ మాటనే మా డాడీ. 2024 అండి, మారుద్దాం ట్రెండ్. నువ్వు నా మాట వింటావా, నీ మాట నేను వింటానా? వద్దులే, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ సెకండ్ దానికి వెళ్ళిపోతాం. భయ్యా అలా చేసుకో, ఇవన్నీ అలా ఉంటాయి. కానీ హాయ్, దిస్ ఇస్ అను. హాయ్. హాయ్ అను. హాయ్ అని చెప్పమన్నదా, హాయ్ అను అన్నదా? అనురా తన పేరు. హాయ్ అనే అన్నా. నిద్రపోతున్నావు లేవో సార్. మీ షో చాలా బాగుంటుంది, మీ పేరులో కరం అంటే నాకు చాలా ఇష్టం. మీ షో చూస్తుంటే నా గాల్లో ఎగురుతావు నువ్వు చెప్తున్నా. నిజంగా ఏముందో చదువు. మీ పేరంటే నాకు చాలా ఇష్టం. నా పేరా?
పెయిర్ ఇద్దరు కలిసి పేరు కాదు పెయిర్ ఓకేనా ఓకే ఓకే ఇట్లా తయారయ్యేంటి ఓకే మీ షో చూస్తుంటే నాకు నా లైఫ్లో జరిగిన ఒక ఫన్నీ సిచ్యువేషన్ గుర్తొచ్చింది ఓకే ఏంటా సిచ్యువేషన్? మా షోలో ఫన్నీ సిచ్యువేషన్ ఏమొచ్చి ఉంటుందంటావు? నువ్వే. నేను ఫన్నీయా? ఓకే, నేను ఫన్నీగా నలుగురు నవ్విస్తాను, అంతకన్నా హ్యాపీ ఉంటుంది. నేను మాస్టర్స్ అబ్రాడ్లో చేశాను. ఓకే, అక్కడ నాకు బాయ్ ఫ్రెండ్ పరిచయం. బాయ్ ఫ్రెండ్ పరిచయమా ఒక అబ్బాయి పరిచయమా? అదే రా అబ్బాయిని బాయ్ ఫ్రెండ్ అంటారు కదా, అట్లా పరిచయం అనమాట. నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత తనని ఇండియా తీసుకొచ్చాను. అంటే ఇందుకే ఆ అబ్బాయి అబ్రాడ్ అబ్బాయా లేకపోతే తెలుగు అబ్బాయా అది క్లారిటీగా రాయలేదు, నేను అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళే అక్కడికి వెళ్తున్నారు కదరా. అయితే తీసుకొచ్చాను మ్యారేజ్ కోసం ఇంట్లో ఒప్పించడానికి. బట్ మా ఇంట్లో ఫ్రెండ్ అని చెప్పారు. అవునరా, బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అని ఎందుకు చెప్తారు? బాయ్ ఫ్రెండ్ లో ఏముంది? ఫ్రెండ్. అదే కదా బాగా చెప్పారు. ఈ మాత్రం సెన్స్ లేకుండా ఎలా? అసలు చాలా మంది ఇంట్లో బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ అనేది చెప్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్ నుంచే బాయ్ ఫ్రెండ్స్ అవుతారు, బాయ్ ఫ్రెండ్స్ నుంచి లవర్ అవుతారు, లవర్ నుంచి హస్బెండ్ అవుతారు, హస్బెండ్ తర్వాత విడాకులు అవుతారా? ఎందుకు అలా మాట్లాడుతావు? ఇంట్లో మనిషి అవుతాడు. ఓహో, బాగా చెప్పు. ఇంట్లో మనిషి అంటే ఏంటి? అదే పనులు చేయడము, వంట వండడము. గుర్తొచ్చిందిరా ఈ విషయంలో చెప్పేటప్పుడు. యాక్చువల్గా చాలామంది ఇక్కడ ఉన్న కెమెరామెన్లు నాకు ఇంతకుముందు చెప్పారనమాట, నాకు ఉచిత సలహా ఇచ్చారు. ఉచిత సలహా కాదు, మంచి సలహానే. పెళ్ళి అయిన తర్వాత ప్రేమ ఎక్కువ ఉంటుంది ఇంట్లో. వైఫ్ వంట వండుతుంటే ఏమైనా చేస్తుంటే ప్రేమకి వెళ్ళి నువ్వేం చేస్తా, నువ్వు రెస్ట్ తీసుకో బంగారం అని అనొద్దంట. అలా అంటే జీవితం దానికి అంకితం అయిపోద్ది. అందుకే వాళ్ళు కష్టపడుతున్నా కష్టపెట్టించాలి. అర్థమైంది? సో ఎక్కడి వరకు వచ్చా నేను? ఇంట్లో ఫ్రెండ్ అని చెప్పా. ఒకరోజు అలా చూస్తున్నా, ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నావు నాకు అని. ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్ కోసం, రేపటి కోసం. రేపటి కోసం రేపు చెప్పు, ఈ రోజు ఎందుకు చెప్తున్నావు? కలికిలో ఇవాళ చెప్పారు. సోది చెప్పొద్దు. సరే ఆగే, కన్ఫ్యూజ్ చేయకు. అందరూ టీవీ చూస్తుంటే నా బాయ్ ఫ్రెండ్ అన్నాడు, ఇప్పుడు నాకు అర్థమైంది ఇండియాలో అందరూ బ్రౌన్గా ఎందుకుంటారో అని. ఇండియాలో బ్రౌన్ ఎందుకుంటారు? నేను తెల్లగానే ఉన్నా కదా. మేకప్ తీసే, మేకప్ తీసిన తెల్లగానే ఉంటాను, ఇలా కాదు. కాదు రమ్మంది బ్రౌన్ కలర్ కాదురా, వైట్ కలర్. వైట్ గానే ఉన్నారా? సర్లే చెప్పేది విను, మొత్తం చదవని, డిస్టర్బ్ చేయకు. బ్రౌన్గా ఎందుకుంటారని. అందరూ సన్ టీవీ ఎక్కువగా చూస్తారు, సన్ స్క్రీన్ అప్లై చేసుకోకుండా, అందుకే ట్యాన్ అవుతున్నారు అని. సన్ టీవీ చూస్తే సన్లో చూస్తున్నట్టు అంటే ఎక్కువసేపు మన సన్ ఛానల్ చూసి 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 అలా ట్యాన్ అయిపోయి బ్రౌన్ అయిపోయారు. నీకు విషయం అర్థం కావట్లేదు. సన్ టీవీ ఎందుకు చూస్తారు? సన్ టీవీ అందరికీ ఒక ఎమోషన్ కాబట్టి. అందులో సీరియల్స్ వస్తాయి, కామెడీ వస్తుంది, సాంగ్స్ వస్తాయి. అందుకే ఎక్కువసేపు సన్ టీవీని అతుక్కుపోతారనమాట. సో మీరు కూడా చూడండి, నో ప్రాబ్లం, సన్ స్క్రీన్ పెట్టుకొని చూడండి. ఏమంటావు? అంతే. అందుకే మా ఇంట్లో వాళ్ళంతా పడినవారు. ఇప్పుడు నీకు ఒక విషయం తెలుసా? ఎంత తెల్లగా ఉన్నా కానీ కూడా మన స్కిన్, ఐ మీన్ మన ఇండియన్ స్కిన్ వాళ్ళకి క్రేజ్ ఎక్కువ ఉంటుంది తెలుసా? అవును, ఇండియా వాళ్ళకి మాత్రం వాళ్ళు తెల్లగా ఉన్న వాళ్ళంటే ఇష్టం, అబ్బాయిలకి. లేదురా, నాకు ఇండియా వాళ్ళంటే ఇష్టం, స్పెషల్గా డాలీ అంటే ఇష్టం. వేరే పేరు చెప్తే గాల్లో గుర్తుంది. మా ఇంట్లో వాళ్ళంతా పడి నవ్వారు. ఇప్పుడు తలుచుకున్నా చాలా నవ్వు వస్తుంది. నౌ వీఆర్ మ్యారీడ్ అండ్ హ్యాపీ. మీతో ఇలా షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అరే మంచి స్టోరీ రా ఇది. ఆయన అబ్రాడ్లో చదువుకున్నాడంట, ఇద్దరు కలిసి ఆ అబ్బాయిని ఇక్కడ తీసుకొచ్చి. నీకు అర్థమైంది కదా? ఆయన జస్ట్ సన్ టీవీ చూసి ఎందుకు బ్రౌన్గా ఉంటారని చెప్పి జోకేషన్ అనమాట. అది వాళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. మన షో చూడడం వల్ల వాళ్ళకి ఆ ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తొచ్చి చెప్పారనమాట. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? అది రాయలేదురా. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? అది కూడా రాయలేదురా. అను నెక్స్ట్ టైం మళ్ళా ఇంకొక స్టోరీ, అదే మీదే ఎంతమంది మీ లవ్ స్టోరీ, ఐ మీన్ లైక్ మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది దాని గురించి రాయి. నాకు అను అనే పేరు మీద రావాలి, ఓకేనా? అది రాసి పెట్టుకోండి. డాలీ ఇంకో స్టోరీ చదువుదామా? యా చదువుదాం. అంతకంటే ముందు అవునరా, నేను డల్ అయిపోయాను. ఎందుకు? పొద్దున్న మధ్యాహ్నం తినలేదా? కాదు, పొద్దున్నే ఫుల్ వర్కౌట్ చేసిన. వర్కౌట్ చేస్తాను, ఒకడు హ్యాండ్ ఇచ్చాడు. సో వాడిని హీరో కొట్టడానికి ఈరోజు షోల్డర్ వర్కౌట్ చేశాను. నేనేంటి షోల్డర్ వర్కౌట్ చేసిన బైసెప్ చూపిస్తాను. హలో కరం భయ్యా, హాయ్, నా పేరు గణేష్. ఏంట్రా ఒకటి కూడా డాలీ రాస్తారు, అందరూ కరం కరం. ఓకే, చదువుతుంది నువ్వే కదా మళ్ళీ. హలో కరం భయ్యా, నా పేరు గణేష్, సింగిల్ హ్యాండ్ గణేష్. ఓకే, కాలేజ్ డేస్లో నా ఫ్రెండ్ గాడు వాడి లవర్ని మీట్ అవ్వడానికి నన్ను తోడుగా తీసుకెళ్లేవాడు. కొంపతీసి వాడి లవర్ నేనే సెట్ చేసుకున్నాడు. ఆవేశపడ, మొత్తం చదివితే తెలుస్తుంది. అవును, లవర్ని కలిసేటప్పుడు ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తున్నారు ఈ మధ్యన. అరే అప్పుడు తీసుకెళ్తుండరా, ఇప్పుడు తీసుకురారు. ఇప్పుడు ఎందుకంటే చాలా షార్ప్ అయిపోయారు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ నేను పడేస్తే పడేస్తే ఎట్లా? నిజంగా అప్పుడు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసేటప్పుడు ఒక గ్యాంగ్ ఆఫ్ పీపుల్, ఐ మీన్ ఒక 3-2 మెంబర్స్ అట్లా వెళ్ళినప్పుడు
ఇప్పుడు సపోజ్ నువ్వు వచ్చినావు అనుకో, నీతో పాటు ఒకరు వస్తారు, నాతో పాటు ఒకరు వస్తారు, నువ్వు నాకు కష్టపడి ట్రై చేస్తావు, కానీ వాళ్ళిద్దరు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. నువ్వేం చెప్పావు నీకని అర్థమైంది. నేను చెప్పేది నీకు తప్ప ప్రపంచంలో అందరికి అర్థమైంది. ఎంత వద్దరా మనకి, ఎంత చెప్పు చాలు, కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నేను చెప్పింది మీ అందరికి అర్థమైంది కదా. సరే, యాక్చువల్గా లవ్ స్టోరీస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది సార్? ఇట్లా స్టార్ట్ ఒక బంచ్ ఆఫ్ గర్ల్స్, ఒక బంచ్ ఆఫ్ బాయ్స్ అట్లా వెళ్తున్నప్పుడు, అంటే కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు, ఏదైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుకుంటే మిగతా వాళ్ళందరూ ఏ ఏ అంటారు సార్, అక్కడ స్టార్ట్ అయ్యేది లవ్. అట్లా నీకు ఏ అని కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా ఫ్రెండ్స్ ఉన్నారా, నాకు ఒకరి దగ్గర ఆగిపోయా కానీ ఏడా నీకు తెలుసు ఎక్కడో. మనకి ఎలాగా లవర్ లేదు, పెద్ద పనులేవి ఉండేవి కాదు. సో నేను వెళ్ళేవాడిని. ఓకే, మంచి అబ్బాయి పాపం వెళ్ళాడు అనమాట. ప్రతిసారి అలాగే ఆ రోజు కూడా వెళ్ళాము. సడన్గా ఆ పిల్ల వాళ్ళ నాన్న చూశారు. అచ్చచ్చో అంతే, ఆ పిల్ల ఏడుస్తూ నాన్న వీళ్ళు నన్ను టీచ్ చేస్తున్నారని నా వైపు చూపించింది. పాపం రా, ఏం జరిగిందంట తర్వాత? మరి వాళ్ళ డాడీకి భయపడింది పాపం. అబ్బాయి నిజంగా లవ్ చేసి ఉంటే నిజంగా మొగడే. చూపించింది వాళ్ళ ఫ్రెండ్ చూపించింది, ఎవరిని కాదు. నువ్వు వాళ్ళ ఫ్రెండ్, నేను నిజంగా అబ్బాయి అయి ఉంటే ఆ ఒక అమ్మాయిని సేవ్ చేయాలన్న అన్నట్టు చేస్తాడు. చూపించింది మా ఫ్రెండ్ గారు సేఫ్. ఆ పిల్లవాళ్ళ నన్ను పిచ్చగొట్టుడు కొట్టి కాలేజీలో కంప్లైంట్ చేశాడు. ఇంట్లో వార్నింగ్లు. ఆ దెబ్బకి మా ఇంట్లో వాళ్ళు కాలేజ్ అయిపోయింది అంటే జైల్లో ఖైదీల ఇంట్లో లాక్ చేశారు. అప్పుడు అర్థమైంది లవ్ చేసేవాడు ఎప్పుడు బాగానే ఉంటాడు, పక్కన వాడే బలవుతాడు అని. నాకు తెలిసి అక్కడ అమ్మాయికి ఆపోజిట్ లో అమ్మాయిల ఫ్రెండ్స్ లేరు అనుకుంటా, లేకపోయి ఉంటే సెట్ చేసుకుంటున్నా ఆయన. ఆగు, ఫినిషింగ్ ఏదో రాశాడు, చదివితే ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే భయ్యా, ఆ అమ్మాయి టీచ్ చేస్తున్నారని నా వైపే ఎందుకు చూపించింది అని. ఎందుకు చూపించిందంటే పాపం అలా బాయ్ ఫ్రెండ్ ని సేవ్ చేయడానికి ఫ్రెండ్ అలా అని చెప్పి ఫ్రెండ్ని బలి చేస్తారా? అరే ఫ్రెండ్ అంటే ఫ్రెండే రా. ఇందాక బాగా చెప్పావు, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అని తెలుసు, కొత్తగా చెప్పావా? ఫ్రెండ్ అంటే ఫ్రెండే అంతేనా? ఇప్పుడు నేను ఇందాక ఒకటి చూసిన ఇన్స్టాగ్రామ్ లో, ఒక అబ్బాయి గుండు చేసుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్ అని, ఈయన కూడా గుండు చేసేసుకున్నాడు. అది ఫ్రెండ్షిప్. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు సపోజ్ అదే అమ్మాయి ఆ అబ్బాయిని చూపించింది అనుకో వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, ఆయనని కొడుతుంది, ఈమె హర్ట్ అవుతుంది, మళ్ళీ వాళ్ళిద్దరికి పెళ్లి చేయరు. అందుకని చెప్పి ఆయనని చూపి. అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు టీచ్ చేసే వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు? ఆల్రెడీ వాడు టీచ్ చేస్తున్నాడు అనుకుంటే కదా, వీడు ఎందుకు వీడు చేసుకోవద్దంటారు. మరి నీకు తెలిసినాక నన్ను ఎందుకు అడుగుతున్నావు? చెప్పండి సార్. సరే, నెక్స్ట్. హాయ్ గైస్, దిస్ ఇస్ మానస్. నాకు కరం అంటే చాలా ఇష్టం. ఏంద్రా అబ్బాయిలు ఇష్టపడుతున్నా, నేను తేడా నన్ను. మానస కదా, మానస్, సారీ అబ్బాయి. నాకు డాలీ అంటే చాలా ఇష్టం. ఇది లేదురా, ఊరికి నేను యాడ్ చేశాను. మానస అన్న ఫస్ట్ అది చెప్పు. మానస్ అబ్బాయి. మానస్ అయితే నన్ను ఇష్టపడాలి, వీడిని ఇష్టపడితే తేడా. ఎట్లా ఇష్టపడతారు? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇష్టపడతారు, వాళ్ళ స్టోరీ రాస్తారు కదా. అయినా రా, అబ్బాయి అన్నప్పుడు అమ్మాయిని ఇష్టపడాలి. ఇంత మంచి అమ్మాయి ఉన్నాక నువ్వు నీవు ఇష్టం అని చెప్తుంటే డౌట్ వస్తుంది ఆడియన్స్ కి, చాలా మందికి. యాజ్ ఎ యాంకర్ గా, యాజ్ ఎ టీవీ అట్లా ఇష్టపడతారు అట్లాగా, అంతేగాని వేరేలా కదా. నేను యాజ్ ఎ నువ్వంటే అందమైన అమ్మాయి కదా, చెప్తున్నా కదా. నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని ఫీల్ అవుతున్న టైంలో మా టీంలో ఒక అందమైన అమ్మాయి జాయిన్ అయింది. ఓకే, నాలాంటి అందమైన అమ్మాయి. దేవుడు ఉన్నాడు, నా కోసమే తనని పంపించాడు అనుకున్నా. బట్ అమ్మాయి అంటేనే మ్యాగ్నెట్. అబ్బాయిలు చుట్టూ తిరుగుతారు. అలాంటి అందమైన అమ్మాయి అంటే ఇంకెలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. అసలు ఒక అందమైన అమ్మాయి ఒక టీంలో వచ్చిందంటే ఆ ఊహ ఎంత బాగుంటుంది కదా. ఊహేందిరా, నేను వచ్చినప్పుడు నువ్వేమనుకున్నావు? అదే రా ఊహ, థింకింగ్. నేను అదే అనుకున్నా. మా బేసిక్గా యాంకర్స్ అందరూ అందంగానే ఉండేవారు, ఓవరాక్షన్ చేయ టీవీ చూస్తారు కొడతారు. ఎలా మరి అందరినీ ఎందుకు లవ్ చేయకుండా నన్ను ఎందుకు? వాళ్ళందరూ నేను సీనియర్గా ఫీల్ అయ్యేవాడు, నువ్వు జూనియర్లా ఫీల్ అయ్యేవాడు. అమ్మా, ఎన్ని మాటలు నేర్చుకున్నారా నువ్వైతే. ఎలా అయినా తనను ఇంప్రెస్ చేసి లవ్లో పడేలా చేయాలని చాలా ప్రయత్నాలు చేశా. అవన్నీ ఫలించి తాను కూడా నాతో క్లోజ్గా ఉండడం స్టార్ట్ అయింది. వెరీ గుడ్. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆఫీస్కి వస్తుంటే ఎవరో ప్రపోజ్ చేశాడు. ఎవరిని? ఆ అమ్మాయిని. ఎవరో, అమ్మాయి పేరు రాయలేదు తను. ఓకే, సరే కాసేపు డాలీ అనుకుందామా, వద్దులే నిత్య అనుకుందాం కాసేపు. స్టార్టింగ్ ఇదిలో ఉండగా ఒకరోజు ఆఫీస్కి వస్తుంటే ఎవరో ప్రపోజ్ చేశాడు. తనకి ఇష్టం లేదని చెప్పినా సరే వినకుండా డైలీ అలాగే వస్తున్నాడు. సో తనతో పాటు వచ్చిన వాళ్ళకి వార్నింగ్ ఇవ్వమని చెప్పింది. ఈ అబ్బాయికి మానస్కి చెప్పిందంట ఆ అమ్మాయి, వార్నింగ్ ఇవ్వమని. ఒక మంచి ఛాన్స్ వచ్చింది అని నేను కూడా వెళ్ళాను. అంటే మానస్ వెళ్ళాడు హీరోలాగా. వెంటనే వాడు, మీ అన్న ఏంటి పెద్ద రౌడీ అన్న, వీడేమో చాక్లెట్ బాయ్లా ఉన్నాడు, వీడిని చూసి భయపడి ఇప్పుడు నిన్ను వదిలేయాలా అన్నాడు. అన్న అన్నాడు, చాక్లెట్ బాయ్ అన్నాడు. చదువుదా ఏదో మ్యాటర్. ఏదో ఒకటి చేసి వాళ్ళని అయితే డీల్ చేశా. కానీ తను నిజంగా నన్ను బ్రదర్లా ఫీల్ అవుతుందా, లేక వాళ్ళ నుంచి ఎస్కేప్ అవ్వడానికి అలా చెప్పిందా? ఇప్పుడు
తనకి ప్రపోజ్ చేయాలా లేదా ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నా. సిస్టర్లో అయితే నేను ఇమాజిన్ చేసుకోలేను. సో ఏం చేయాలి ఇప్పుడు అని అడుగుతున్నాడు. సో మానస్ నువ్వు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్లారిటీ తీసుకోవాలి. బ్రో మానస్ నాకేమనిపించింది అంటే నీ స్టోరీ చదివిన తర్వాత ఒక బ్రదర్లా అయితే మాత్రం ఖచ్చితంగా నీకు హెల్ప్ అడుగుండకపోవచ్చు, నీతో క్లోజ్. అరే అయినా జనరల్గా ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ మాట్లాడితే బ్రదర్ ఫీల్లో మాట్లాడుతుందా, చెల్లి ఫీల్లో మాట్లాడుతుందా, లవ్ ఫీల్లో మాట్లాడుతుందా, ఫ్రెండ్ ఫీల్లో మాట్లాడుతుందా, అన్ని ఫీలింగ్స్ తెలిసిపోతాయి. ఇప్పుడు ఏంది జనరేషన్, పొద్దున మాట్లాడినామంటే రాత్రికి తెలిసిపోతాయి అన్ని. పాపం నాలాగా ఓల్డ్ జనరేషన్ అనుకుంటే ఈ అబ్బాయి, అందుకే తెలియట్లేదు. సో పంచే మానస్, ఆ అమ్మాయి నేను బ్రదర్ అందనుకో, నువ్వు తీసుకెళ్ళిన అమ్మాయికి రాజారాణి మూవీ చూపించు. బ్రదర్ అంటే ఏంటో అర్థమైందా అమ్మాయికి? అర్థమైందా? క్లారిటీ వస్తుంది. ఇంతమంది నేను ఎన్ని సినిమాలకు తీసుకెళ్ళావు చెప్పరా నీకు? ఒకసారి నా లవ్ స్టోరీ కూడా ఈ షోలో చెప్దాం అనుకుంటున్నాడు వాళ్ళు. చెప్పు. ఒక్క స్టోరీ అయితే చెప్పొచ్చు, కానీ నా స్టోరీలో ఎక్కువ ఉంటాయి. ఎలా? అదే చెప్పు, అదే తెలుసుకోవాలని నాకు ఆతృతగా ఉంది. సో నీ ఆతృతను ఖచ్చితంగా నేను తీరుస్తా. ఏదో రోజు నా లవ్ స్టోరీలు కూడా చెప్తా. ఒకటి కాదు చాలా ఉంటాయి కాబట్టి చెప్తాం. ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? ఇప్పుడు ఏజ్ గురించి ఎందుకులే కానీ ఇప్పుడుతో ఈ స్టోరీ అయిపోయింది, స్టోరీలు అయిపోయినాయి. సో మళ్ళా ఇంకా నీదేమైనా చెప్పాలనుకుంటున్నావా లేకపోతే నెక్స్ట్ వీక్ గురించి మాట్లాడదాం? నేను నిన్ను చూసినాక ఏమైనా చెప్పగలుగుతానారా చెప్పు. అందుకే ఈ రోజు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని లవ్ స్టోరీస్తో మీ ముందు కలుద్దాం. అంతవరకు ఇట్స్ మీ కరం అండ్ దిస్ ఇస్ జాలీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టాటా బై బై.